కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్ర మహత్యం. సకల లోకాలను పాలించే శ్రీమన్నారాయణుడై శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండపై కొలువై ఉన్నాడు. ఆ వైభవం, ఆ క్షేత్ర చరిత్ర తెలుసుకుందాం పదండి. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని భావించిన ఋషులు భృగు మహర్షిని పంపుతారు. వైకుంఠానికి చేరుకున్న భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం చూశాడు. కోపించిన భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నాడు. వెంటనే మేల్కొన్న స్వామి మహర్షి పాదాలు పట్టుకొని, మీకు ఏమైనా నొప్పి కలిగిందా అని అడిగి గౌరవించాడు. భర్త అవమానాన్ని చూసిన లక్ష్మీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తపై అలిగి తను నివసించే ఆయన వక్షస్థలాన్ని వదిలి భూలోకానికి బయలుదేరుతుంది. లక్ష్మీదేవిని వెతకడానికి శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వీడి ఒక సాధారణ వ్యక్తిలా భూమిపై ప్రస్తుత తిరుమల కొండలకు చేరుకుంటాడు. ఇక్కడ స్వామిని అందరూ శ్రీనివాసుడు అని పిలుస్తారు. శేషాచలం కొండల్లో వేటాడుతున్న ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు చూసి ప్రేమిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. పేదవాడిగా ఉన్న శ్రీనివాసుడు తన వివాహం కోసం కుబేరుని నుంచి అప్పు తీసుకుంటాడు. ఈ అప్పుకు బ్రహ్మదేవుడు, శివుడు సాక్ష్యాలుగా ఉంటారు. త్రేతాయుగంలో రాముడుగా ఇచ్చిన మాట ప్రకారం ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు. అలానే శ్రీనివాసుడికి భార్యగా ఉన్న అలవేలు మంగ పాతాళ లోకంలో ఉంటారు. వివాహానంతరం శ్రీనివాసుడు కొండపై వెలిసిన పుట్టలో శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. ఆయనే భక్తుల పాలిట కొంగు బంగారంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామి కష్టాల నుంచి భక్తులను రక్షించడానికి, కుబేరుడి అప్పు తీర్చడానికి స్వామి ఇక్కడ వెలిశాడు. తిరుమల ఆలయ స్థాపన గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఆ లైక్ బటన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల ఆలయ స్థాపన. స్వామివారి కోరిక మేరకు ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని ప్రతీతి. తర్వాత కాలంలో పల్లవులు, చోళులు, పాండ్యులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వంటి విజయనగర రాజుల పాలనలో ఆలయం మరింత విస్తరించింది. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠమని ఎందుకంటారంటే ఈ కొండలకు సాక్షాత్తు ఆదిశేషుడు పడగలు, అందుకే దీనిని శేషాచలం అని పిలుస్తారు. 7 కొండలు శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, నీలాద్రి. తిరుమల అంటే తిరు అంటే శ్రీ, మల అంటే కొండ అంటే శ్రీ కొండ అని అర్థం. వెంకటాద్రి అనే 7వ కొండపైన స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం ద్రావిడ వస్తు శైలికి ప్రతీక. ముఖ్యంగా బంగారు ఆనంద నిలయ దివ్య విమానం భక్తులను కనువిందు చేస్తుంది. ఇక స్వామివారికి సంబంధించిన కొన్ని అజ్ఞాత వాస్తవాలను, రహస్యాలను గురించి తెలుసుకుందాం. అంతుచిక్కని మూల విరాట శక్తి. శ్రీవారి మూల విరాటను పరిశీలిస్తే స్వామి వక్షస్థలంపై లక్ష్మీదేవిని ధరించి ఉంటారు. స్వామి విగ్రహం ఇప్పుడు 110 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. అందుకే స్వామికి నిత్యం పచ్చకర్పూరాన్ని పూస్తారు. పచ్చకర్పూరం ఏ విగ్రహానికైనా పూస్తే అది కరిగిపోతుంది, కానీ స్వామివారి విగ్రహానికి ఏమీ కాదు. ఇది ఆయన అద్భుతాల్లో ఒకటి. రహస్య గ్రామం. తిరుమల నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలకు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. స్వామివారికి ప్రతి పూజకు వాడే పువ్వులు, ఆకులు, పాలు, నెయ్యి, వెన్న, పసుపు, కర్పూరం అన్నీ ఆ గ్రామం నుంచే వస్తాయని ఒక అజ్ఞాత వాస్తవము. స్వామివారి తల వెంట్రుకలు. అయితే స్వామివారికి అసలైన వెంట్రుకలు ఉంటాయని, అవి ఎప్పుడు చిక్కుపడకుండా మెత్తగా ఉంటాయని చెప్తారు. భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించడానికి ఇదొక కారణమని కొందరు విశ్వసిస్తారు. అయితే ఇది నీలాద్రి అనే 7వ కొండ పేరుతో ముడిపడి ఉందని, నీళ్ళ అనే గొల్ల స్త్రీ స్వామికి తలనీలాలు అర్పించిందని ఒక కథ. కర్ణకుండలాలు. అయితే స్వామివారి కుడి చెవికి పురుషులకు ఉండేలా కర్ణకుండలం ఉంటే, ఎడమ చెవికి స్త్రీలకు ఉండేలా తాటకం ఉంటుంది. స్వామిలో సగం పురుషుడు, సగం స్త్రీ లక్షణాలుంటాయని నమ్ముతారు. నిత్య దీపం. గర్భగుడిలో ఉండే నిత్య దీపం ఎప్పుడు ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. తాళ్లపాక అన్నమాచార్యుల సేవ. వెంకటేశ్వరునికి గొప్ప భక్తుడిగా, కవిగా ప్రసిద్ధి చెందిన అన్నమాచార్య స్వామిని కీర్తిస్తూ 32,000 కీర్తనలు రాశారు.
నేటికి ఆయన వారసులు రోజువారీ ఈ కీర్తనను ఆలపిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం 18వ శతాబ్దానికి చెందిన గొప్ప భక్తురాలు వెంగమాంబ. ఆమె సేవలను గుర్తించి నేడు స్వామివారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. దీనిని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం అంటారు. శిలాతోరణం తిరుమలలో మ్యూజియం దగ్గర ఉన్న ఈ అద్భుతమైన సహజ శిలాతోరణం ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఇది కోట్లాది సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడింది. కలియుగంలో భక్తులపై అపారమైన కరుణతో కొలువై ఉన్న దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి తాను తీసుకున్న అప్పును తీర్చడానికి భక్తులు ఇచ్చే కానుకలను ఆయన స్వీకరిస్తాడని, అందుకే ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ వారికి అభయం ఇస్తూ కోరిన కోరికలను తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ శ్రీనివాసుడు చిరస్థాయిగా వెలిగిపోతున్నాడు. ఇది అండి శ్రీ వెంకటేశ్వరుడి తిరుమల క్షేత్ర మహత్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.